ఓ వేణుస్వామి, ఏంది నువ్వు పిచ్చి పిచ్చి వాగుడు వాగుతా ఉన్నావు? అయ్యో నేనేం వాగానండి? మీరు మీ సైకో బ్యాచ్ వాగిన వాగుడితో పోలిస్తే నాది ఒక వాగుడేటండి. ఇదిగో ఇలా పొగడ్తలతో నన్ను మాయ చేయాలని చూడకో, నేను మొత్తం చూశాను. అయ్యో అయ్యో, అంత ఘోరంగా ఏం చూశారు సైతాన్ నాయక? ఘోరమే చూసిన, నీ దరిద్రపు ఫేస్నే చూసి అఘోరించా. ఏందేంది, జనాలు బండబూతులు తిట్టుకున్నా జగలకు క్రేజ్ తగ్గదు, అలాగే నీ క్రేజ్ కూడా తగ్గదు అని వాగుతావా? అయ్యనది కాసురా, అందులో తప్పే ఉందండి. మిమ్మల్ని తిట్టిన వాడే గాని తిట్టని వాడు లేడు. దేశంలో ఉన్న బూతులన్నీ మీ పైన ప్రయోగించారు, ప్రయోగిస్తూనే ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నావు? అయ్యో నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. మిమ్మల్ని తిట్టినప్పటికీ మీరు రోడ్డు మీదకి వస్తే జనాలు విపరీతంగా వస్తారు, అది క్రేజే కదా. అలాగే నన్ను కూడా ఎన్నో బండబూతులు తిట్టినా వేణుస్వామి వేణుస్వామి అంటూ ఒకటే క్రేజు, అందుకే అలా పోల్చాను. ఏడిషావులే, అయినా నాతో నీకు పోలికేంట్రా? దొంగ జాతకాలు చెప్పుకుని పింజారి వెదవా. అయ్యో అయ్యో, అపచారం అపచారం. ఏమిటా పదప్రయోగం? అసలే మీరు పరాభవ సంవత్సరం ముష్టి జాతకంలో ఉన్నారు. నాలాంటి బ్రాహ్మణుణ్ణి ఏమైనా అంటే అంతకంత నాశనం అయిపోతారు. ఇంకేం నాశనం కావాలి? ఆల్రెడీ సర్వనాశనం అయిపోయినా. ఓ పక్క కూటమి వాళ్ళు, మరో పక్క తల్లి చెల్లి, ఇంకో పక్క నీళ్ళంటోళ్ళు నన్ను ఎక్కడ ప్రశాంతంగా ఉండనిస్తున్నారు? అయ్యో బాధపడకండి సైతాన్ రాజా. ఇంకోసారి ఆ పేరు పిలిచావంటే నేరుగా నీ బాత్రూంలోకి గోడలు వచ్చేస్తుంది. బాబోయ్ వద్దండి బాబు, అయినా ఇది నేను పెట్టిన పేరు కాదండి. నీ రక్తం పంచుకు పుట్టిన నీ బద్ద శత్రువు అయిన నీ సోదరి షర్మిల పెట్టిన పేరే కదా. సైతాను సైన్యం అని పెట్టింది కదా. ఆ విషయం నాకు తెలుసులే. ఆవిడ పెట్టిందంట, ఈయన గారు వచ్చి మళ్ళీ నాకు చెప్తా ఉన్నాడు. పొట్లో గుద్దానంటే తెల్ల పప్పు అంతా కక్కుతావు, అప్పురా చూడ. అయ్యో మీకు తిట్లు కూడా సరిగ్గా తిట్టడం రావడం లేదు. అది అప్పురాచోడో నిప్పురాచోడో కాదండి, అప్రాచ్యుడా అనాలి. ఏది అనండి, అప్రాచ్యుడా. ఇదిగో నాకు నోరు తిరగదన్న సంగతి నీకు తెలుసుగా. మళ్ళీ 2 సార్లు అదే మాట అని ఈ వంకతో నన్ను తిట్టేస్తా ఉన్నావా? తోలు తీస్తాయేమనుకున్నావు? శాంతించండి నరకాసురా, కొంచెం సంయమనం పాటించండి. అగాగు, ఇందాక నుంచి నరకాసురా అంటా ఉన్నావు. ఈ నరకాసురుడు ఎవరు? అతనేమైనా దేవుడా? దేవుడు కాదు నాయన, అతడు రాక్షసుడు. ఓరి దొంగ సచ్చినోడా, పురాణాలు నాకు తెలియవని చెప్పి, దేవుళ్లకు రాక్షసులకు తేడా తెలియదని చెప్పి నన్ను ఈ పేరుతో ఇందాక నుంచి పిలుస్తా ఉన్నావా? నీ పిలక పీకేస్తాయేమనుకున్నావు? నా బొచ్చు పీకితే మీకేమొస్తుంది సైకో ప్రభు? మీకేమైనా దమ్ముంటే ఆ కూటమి వాళ్ళ సంగతి చూడండి. నీ తల్లి చెల్లి గొడవల గురించి చూసుకోండి. అవన్నీ అయ్యే పనులు కాదులే కానీ, సరే ఎలాగో నాతో పోల్చుకున్నావు కదా, దానికి పరిహారంగా నాకేదైనా మంచి సలహా చెప్పిపో. సలహా అంటే మీకు తెలుసుగా, నేను ఎవరికీ ఊరికే చెప్పే మనిషిని కాదు. నీకు ఈ దరిద్ర ముష్టియోగం నుండి రాజయోగం పట్టాలంటే ఒక పని చేయాలి. అదేంటో త్వరగా చెప్పిసావు. ఏం చేయమన్నా చేస్తాను. అయితే ముందుగా నాకు దక్షిణ చెల్లించాలి. నాకు వచ్చి వచ్చిన 5 రూపాయలు పేటిఎం కొడతాలే, ముందు సలహా చెప్పు. ఇది మీ పేటిఎం కుక్కలకు విసిరేసే 5 రూపాయల సలహా కాదు. నీకు రాజయోగం పట్టాలంటే, నా సలహా వినాలంటే నీ బెంగళూరు ప్యాలెస్ను నాకు రాసి ఇవ్వాలి. ఒరే వేణుస్వామి, ఈరోజు అయిపోయేవరా నా చేతిలో. సొంత చెల్లికి తల్లికే చిల్లి గవ్వ ఇవ్వని వాడిని నీకు నా ప్యాలెస్ రాసి ఇవ్వాలా? నువ్వు నాతో పోల్చుకున్నప్పుడే అనుకున్నా నువ్వేదో పెద్ద స్కెచ్ చేస్తా ఉన్నావని. ఆగు నీ పని చెప్తా. ఒరే అవినేష్, బాత్రూంలో ఆ గొడ్డలు పట్టుకురా. అయ్య బాబోయ్, నేను ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటరు. వామ్మో, బ్రతుకుంటే చిలక దోషం చెప్పుకుని బతుకుతా. బాబోయ్ నేను పరార్.